శంకరులే బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానది తీరంలో ధ్యానం చేస్తుంటే నేను ఇందులో ఉన్నానురా బయటకు తీయని చెప్పేట్టు విష్ణువు వెంటనే ఆ గంగలోకి ప్రవేశించి ఆ సాలగ్రామ శిలామూర్తి అయిన విష్ణువుని బదరీ నారాయణమూర్తిని ప్రతిష్ఠ చేసిన వాడు ఆదిశంకర భగవత్పాల వారు మరువరాదు ఇక్కడ. అక్కడ కాలంలో కృష్ణుడిని పెట్టి అంటే చిట్ట చివరకున్న మలయాళ దేశంలో కృష్ణుని పెట్టి అక్కడున్న హిమాలయాల్లో కృష్ణుని పెట్టి భారతదేశమంతా విష్ణుమయం చేసిన మహానుభావుడు అండి ఇక్కడ ఆయన. అటువంటి వాడు మరి అటువంటిప్పుడు ఆ విగ్రహాలను పెట్టిన ఆయన ఈ మాట అనొచ్చా అంటే దాని స్వామి వివేకానంద గొప్ప మాట ఇప్పుడు పాశ్చాత్యులకి మన విగ్రహ పూజ అనేది సామాన్యం కాదు. విగ్రహము రాయ రప్పో కానీ భగవంతుడు సర్వవ్యాపకుడని మాకు తెలుసుగా, అందులో కూడా ఉండొచ్చు ఆయన. కానీ అందులో ఉన్న భగవాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని సంస్కరిస్తాం మేము, శాస్త్ర ప్రకారంగా శిల్పీకరిస్తాం, శిల్పించిన శాస్త్రాన్ని శాస్త్ర ప్రకారంగా అధివాసాలు చేస్తాం, యంత్రం పెడతాం, హోమం చేస్తాం, ఆ దేవతా మంత్రశక్తిని సూక్ష్మ రూపంలోకి పొటెన్షియల్కి లాగి ఆ విగ్రహంలో ప్రతిష్ఠ చేస్తాం. ఇంత ప్రాసెస్తో ఒక విగ్రహం దేవత అవుతుంది. అంత విజ్ఞానం కలిగిన జాతి నాది. శాస్త్రం ఇలా చెప్పింది. కానీ అజ్ఞానులు ఏం చేస్తారంటే దేవుడు అనగా ఆ విగ్రహమునందు మాత్రమే ఉన్నాడు, ఇంకో చోట లేడు అంటారు. అక్కడ వచ్చిందని చికాకు. విగ్రహమునందు దేవుడు ఉన్నాడని ప్రీతి కలగవచ్చు. ఏడాదికోసారి వెంకటేశ్వర స్వామినో జగన్నాథ స్వామినో కాశీ విశ్వనాథ స్వామినో దర్శనం చేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వరుడు అక్కడ మాత్రమే అలా ఉన్నాడని కాదు, సర్వవ్యాపకుడైన వెంకటేశ్వర స్వామిని నేను ఈ విగ్రహంలో ఆరాధిస్తున్నానన్న జ్ఞానం సాత్వికమే అవుతుంది ఇక్కడ. అలా కాకుండా వెంకటేశ్వరుడు అనగా అక్కడున్న 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం మాత్రమే అనుకోకూడదు. ఎందుకులు విగ్రహారాధకులు కాదు, తత్వారాధకులు. సర్వవ్యాపకుడు బ్రహ్మమని యుగాల క్రితమే చెప్పిన జాతి భారత జాతి. భగవంతుడికి ఆకారం లేదు, సర్వవ్యాపకుడు, నీలో నాలో అందరిలో ఉన్నాడు. ఈ మాట కూడా చెప్తాం మనం. ఆయన ఎప్పుడు సర్వవ్యాపకుడే, నాలో కూడా ఉన్నాడు. సాకార నిరాకార చర్చ అంతా కూడాను లౌకికమే. లోకాతీతంలో సాకార నిరాకారం రెండూ లేదు. అనుభవంతో మళ్ళీ సిద్ధాంతీకరించాడు. ఆ సిద్ధాంతీకరించిన మహానుభావుడు ప్రపంచానికి ఇది హిందూ మతం అని చెప్పాడు. ఆ మహానుభావుడి పేరు స్వామి వివేకానంద. ఆయనకు అనుభవాన్ని ఇచ్చినవాడు రామకృష్ణ పరమహంస. తెలుసుకోండి, ఆయన చెప్తాడు హిందువులు విగ్రహాన్ని దేవుడు అన్నారు, విగ్రహంలో దేవుడు అంటారు. రెండుకి తేడా ఉంది, తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వాడికి బాగా తెలుసు గంగాజలమేనా, నేను కలశంలో పట్టుకొచ్చింది గంగాజలమే, కానీ కలశమే గంగాజలం కాదని ఎరుకుండాలి ఇక్కడ. ఎందుకంటే గంగాజలం అంటే ఏదో అనుకున్నాను, బిందిడేనా అన్నట్టు ఒక ఆయన, వీడు వెళ్ళలేదు కనుక. మరి పిచ్చినైనా గంగాజలం అంటే బిందిడి కాదు. మరి నేను ఇదే చూశానుగా, నువ్వు అక్కడికి వెళ్ళలేదు కనుక. గంగాజలం అఖండం, నేను బిందుతో తెచ్చుకున్నాను. అలాగే భగవానుడు సర్వవ్యాపకుడు, విగ్రహంలో మేము కొలుచుకుంటున్నాం. బిందులో ఉన్న గంగాజలమే, విగ్రహంలో ఉన్న పరమేశ్వరుడే. ఇది తెలుసుకోవాల్సినది. కానీ విగ్రహంలో దేవుణ్ణి చూసుకోవడం నేర్చుకోవాలి, విగ్రహమే దేవుడని కాదు. అందుకే భగవజ్ఞానం కలిగి ఉంటూను విగ్రహారాధన చేయడం మంచిదే. లేదా విగ్రహారాధన భక్తిగా చేస్తే ఎప్పటికైనా భగవజ్ఞానం వస్తుంది. కానీ దబాయించి ప్రతిమా దారువు మాత్రమే భగవంతుడు అనుకోకు. అందుకే ప్రతిమా స్వల్పబుద్ధీనాం అని మాట ఉన్నది. అంటే ప్రతిమాసు అల్పబుద్ధీనాం లేదా ప్రతిమ స్వల్పబుద్ధీనాం. ప్రతిమల యందు దేవుణ్ణి అల్పబుద్ధులు ఉన్న వాళ్ళే చూస్తారు అని ఒక మాట ఉన్నది ఇక్కడ. మరి ఉత్తములు దేని యందు చూస్తారు? హృదయంలో చూస్తారట. మధ్యములు అగ్ని యందు చూస్తారట. ఇలా చెప్పారు ఒక్కొక్కటి. కనుక మిగిలిన వాళ్ళు ప్రతిమల యందే చూస్తారని 3 చెప్పాడు ఇక్కడ. అంటే ప్రతిమ అంటే కేవలం ప్రతిమ యందే విగ్రహాన్ని చూసే భావం ప్రారంభ దశ. ప్రారంభ దశ ప్రతిమ యందే. దానికి ఏదైనా వీడియో చేస్తాడు, ఇది మంచిదే. ప్రతిమ యందు చూసేది ప్రారంభ దశ. క్రమంగా హృదయంలో చూడగలగడం ఉత్తమ దశ. దానికంటే ఉత్తమ దశ ఉంది, సర్వత్రా భగవంతుని చూడగలగడు ఇక్కడ. అది చూడగలగడం అత్యుత్తమ దశ. అయితే ప్రారంభ దశ అని చెప్పడం అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. కానీ ముందు విగ్రహం యందు దైవభావం పెట్టుకో, ఆ తర్వాత నీకు సర్వత్రా చూడగలిగిన స్థితికి వచ్చేక విగ్రహాన్ని తీసేయవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. సర్వత్రా వ్యాపించిన బ్రహ్మమునే ఈ విగ్రహమునందు నేను నమస్కరిస్తున్నానని తెలుసు గనకనే శంకర భగవత్పాలు వారు సర్వవ్యాపక జ్ఞానమున్న ఎక్కడికక్కడ ఆ సర్వవ్యాపక బ్రహ్మమునే శాస్త్రబద్ధంగా మంత్రశక్తితో దీనిలో నిక్షిప్తం చేశారని తెలుసుకుని తాను కూడా శ్రీచక్రాది సంకేతాలని ప్రతీకలని ప్రతిష్ఠించాడు మహానుభావుడు. ఎందుకంటే అఖండ విశ్వచక్ర వ్యాపకమైన ఈశ్వర చైతన్యమే శ్రీచక్రం, మరొకటి కాదు. అదే నా శరీర చక్రంలో వ్యాపించింది. కనుక బ్రహ్మాండ పిండాండముల యందు వ్యాపించినది ఏదో అది 5 అంగుళాలు 6 అంగుళాలు 1 అంగుళము ఉన్న చక్రంలో కూడా అదే ఉంది అని ఎరుక కలగాలే తప్ప ఇది మాత్రమే అనే భావం ఉండరాదు. అంటే ఇది చేస్తూ అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని తెలివితో ఇది చేయాలి. ఇది జ్ఞాత్వాకుర్వీత కర్మయణ. ఇది గ్రహించాలి. మహానుభావులే బ్రహ్మజ్ఞానం కలిగి మొత్తం ప్రస్థానత్రయం ఔపోసన పెట్టి
తేటగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన బ్రహ్మనిష్ఠులైన వారు కూడా రాత్రి 7:30 దాటగానే కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నారు అంటే వారేమిటో అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే వారి విగ్రహమే దేవుడు అనుకున్నారా? విగ్రహంలో దేవుడిని చూపిస్తున్నారు. అలా ఆరాధించిన దైవశక్తి అక్కడ ప్రోధి చేయబడి దాని చైతన్యం వ్యాపించి విశ్వంలో వ్యాపించిన దుష్టశక్తులను అసురశక్తులను దునుమాడుతుంది. అందుకే భారతదేశంలో ఆసేతు సీతాచలంలో ఉన్నటువంటి భవ్యమైన ప్రాచీన పరంపరకు చెందిన స్వయంభూ సిద్ధ మందిరాల్లో శాస్త్రబద్ధంగా జరుగుతున్న అర్చనలే దేశాన్ని కాపాడుతున్నాయి, ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. తెలుసుకోండి, అవునన్నా కాదన్నా. అందుకు భగవత్పాదులు వారు ఇక్కడ చెప్పినటువంటి దారు పాషాణముల యందు మాత్రమే ఇత్యేవం ఏకస్మిన్ కార్యాసక్తం అనే దాన్ని చక్కగా అర్థం చేసుకోగలగాలి. మొత్తానికి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒకటే చూసి అదే సమస్తము ఇంకోటి కాదు అనుకునేటువంటి భావం కలిగిన వాళ్ళు ఎవరు? తామసులు. పైగా వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటే పోయిన అందాం, ఏం చేద్దాం, కృష్ణవత్ ఏకస్మిన్, ఏకస్మిన్ ఒకదాని ఎందు కృష్ణవత్ సమస్తముగా అనుకుని కార్యే సక్తం దాని అందే సక్తుడై ఏది పట్టుకుంటే అదే అనుకుంటూ అహైతుకం హేతువు చోటువాడు. దీన్ని బట్టి హేతువుకి తర్కానికి మన శాస్త్రం ఎంత ప్లేస్మెంట్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ ప్రశ్నించని చెప్తున్నారు, హేతువు లేకుండా ఆశ్రయించడాన్ని తామసం అంటారు అన్నాడు ఇక్కడ. అందుకే అహైతుకం అన్నాడు ఇక్కడ. తర్కం ఉండాలట. తర్కం అంత చక్కగా ఒప్పుకుందండి శాస్త్రం. అయితే అదే సమయంలో తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకే శృతి తర్కోనుసంధీయతాం అన్నారు భగవత్పాల వారు. వేదసమ్మతమైన తర్కాన్ని తీసుకో, ఎందుకంటే నీకంటే గొప్పగా తర్కించారు ఋషులు. తర్కించారు కాదు, తప్పించారు. తర్కిస్తూ ఉంటే సరిపోదు, తప్పించాలండి. తర్కానికి తెలిసేది అల్పాల్పం, తపస్సుకు తెలిసేది సంపూర్ణం. ఇది తెలుసుకోండి ఇక్కడ. తర్కంతో ఏం తెలుసుకుంటావు? తపస్సుతో తెలుసుకో.